ఇప్పుడు వచ్చేసి మే కరెంట్ అఫైర్స్ చూద్దాము. మే కరెంట్ అఫైర్స్ ఎకనామిక్స్. ఇంకొకటి ఏంటంటే అసలు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఉంది కదా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేస్ని రీవ్యాంప్ చేసింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదంటే ఇది చేసేది నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కీ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ in short time interval of 3 months to estimate the key employment and unemployment indicators in the short time interval of 3 months for the urban areas only. Okay, ఇదంటే కీ ఎంప్లాయ్మెంట్ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ని షార్ట్ టైం ఇంటర్వెల్ ఆఫ్ 3 monthsలో ఎంప్లాయ్మెంట్ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ మాత్రమే చేస్తుంది. నవ్ రూరల్ ఏరియాస్ కూడా ఇంక్లూడెడ్ అన్నట్టు, ఇంతకుముందు చేస్తుండే. ఇన్ ద కరెంట్ వీక్లీ స్టేటస్లో ఇది ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ని ఎస్టిమేట్ చేస్తుంది ఇన్ బోత్ యూజువల్ స్టేటస్ పిఎస్ ప్లస్ ఎస్ఎస్ అండ్ సిడబ్ల్యూఎస్. కరెంట్ వీక్లీ స్టేటస్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్, ఇన్ బోత్ యూజువల్ స్టేటస్ అండ్ సిడబ్ల్యూఎస్. కీ టర్మినాలజీస్ ఏంటి అంటే యూజువల్ ప్రిన్సిపల్ యాక్టివిటీ అండ్ usual subsidiary economic activity of a person taken together is considered as the usual activity status of the person as written as usual status. PS plus SS అంటారు. అది యూజువల్ ప్రిన్సిపల్ యాక్టివిటీ అండ్ యూజువల్ సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ. ప్రిన్సిపల్ PRINCIPL ప్రిన్సిపల్ యాక్టివిటీ అండ్ సబ్సిడరీ యాక్టివిటీ. సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ, యూజువల్ ప్రిన్సిపల్ యాక్టివిటీ, యూజువల్ సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ. ఈ రెండు టుగెదర్గా తీసుకొని దీన్ని యూజువల్ యాక్టివిటీ స్టేటస్ ఆఫ్ ద పర్సన్గా చెప్తారు. యూజువల్ స్టేటస్ PS ప్లస్ ఎస్ఎస్గా రాస్తారు. LPFR అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నట్టు. LFPR అన్నట్టు ఇది పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ లేబర్ ఫోర్స్ that is working or seeking or available for work in the population. వర్కింగ్ or seeking or available for work అంటే వర్క్ చేసేటోళ్ళు, సీకింగ్ or అవైలబుల్ వర్క్కి అవైలబిలిటీ ఉన్నటోళ్ళు. ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నట్టు. వర్కర్ పాపులేషన్ రేషియో ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్. ఎంతమంది వర్క్ చేస్తారు, పాపులేషన్ ఎంత. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ అమంగ్ ద పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నట్టు. యాక్టివిటీ స్టేటస్ అంటే ఏంటంటే యాక్టివిటీ స్టేటస్ అనేది ఎట్లా డిటర్మైన్ చేస్తారంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ద యాక్టివిటీస్ పర్స్యూడ్ బై ద పర్సన్ డ్యూరింగ్ ద స్పెసిఫైడ్ రిఫరెన్స్ పీరియడ్. యూజువల్ స్టేటస్ ఏంటంటే ఎప్పుడైతే యాక్టివిటీ స్టేటస్ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రిఫరెన్స్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 365 days ఉంటుందో ప్రెసిడింగ్ ద డేట్ ఆఫ్ సర్వే, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద యూజువల్ యాక్టివిటీ స్టేటస్ ఆఫ్ ద పర్సన్. కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ లాస్ట్ రిఫరెన్స్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 7 days ప్రెసిడింగ్ ద డేట్ ఆఫ్ సర్వే, అది కరెంట్ వీక్లీ స్టేటస్. కరెంట్ డైలీ స్టేటస్ కూడా ఉంటుంది. అంటే ఒక డేలో 1 hour కన్నా ఎక్కువ పని చేస్తే అది అన్నట్టు తను వర్క్ చేసినట్టు అన్నట్టు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ చేంజెస్ ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే శాంపుల్ సైజ్ని పెంచారు, ఇండస్ట్రీ డిసిషన్ సపోర్ట్ తీసుకున్నారు, టైమ్లీ అప్డేషన్ ఆఫ్ ఇండియాస్ లేబర్ మార్కెట్ స్టాటిస్టిక్స్, అసిస్టెంట్ టైమ్లీ రూరల్ లేబర్ ఇంటర్వెన్షన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్, సర్వే ఇంప్రూవ్మెంట్స్ చేశారు అన్నట్టు. కీ చేంజెస్ ఏమి ఇంట్రొడ్యూస్ చేశారంటే మంత్లీ ఎస్టిమేట్స్ అవైలబిలిటీ ఆఫ్ కీ లేబర్ మార్కెట్ ఇండికేటర్స్ ఎట్ ద కంట్రీ లెవెల్లో చేశారు. కీ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్స్ ఆన్ మంత్లీ బేసిస్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఇన్ కరెంట్ వీక్లీ స్టేటస్. ఫస్ట్ మంత్లీ బులెటిన్ ఆఫ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే has been released, ఎక్స్టెండింగ్ క్వార్టర్లీ ఎస్టిమేట్స్ టు రూరల్ ఏరియాస్ ఇన్ CWS. ప్రీవియస్లీ ఏం చేస్తుందంటే క్వార్టర్లీ లేబర్ మార్కెట్ ఇండికేటర్స్ అర్బన్ ఏరియాస్కి ఇస్తుండ్రు, ఇప్పుడు రూరల్ ఏరియాస్కి కూడా. ఫ్రమ్ ఇయర్ 2025 ఏంటంటే యాన్యువల్ PLFS రిజల్ట్స్ విల్ బి బేస్డ్ ఆన్ క్యాలెండర్ ఇయర్ అన్నట్టు. దట్ ఈస్ సర్వే పీరియడ్ ఆఫ్ జనవరి టు డిసెంబర్, జూన్ సైకిల్ ఉండే ముందు ఇప్పుడు ఇది ఉండే అన్నట్టు. ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఇయర్ ఇన్ బోత్ యూజువల్ స్టేటస్ PS ప్లస్ SS అండ్ CWS. శాంపుల్ సైజ్ పెంచారు, 2.65 time increase in sample households to be covered. District has been made the primary geographical unit to call the basic stratum within a state or UT separately for rural and urban sector for selecting FSUs for most part of the geography covered.
రిమైనింగ్ పార్ట్స్లో నేషనల్ శాంపిల్ సర్వే ఈ రీజియన్ హ్యాస్ బీన్ మేడ్ ద బేసిక్ స్ట్రాటమ్. రిమైనింగ్ పార్ట్స్లో ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపుల్ సర్వే. సోషల్ ఇండికేటర్స్ డేటా అవైలబిలిటీ ఇంప్రూవ్మెంట్ చేశారు. అడిషనల్ డీటెయిల్స్ అబౌట్ ఎడ్యుకేషన్, ల్యాండ్ పొసెస్డ్ అండ్ ల్యాండ్ లీజ్డ్ అవుట్ అండ్ హౌస్ హోల్డ్స్ యూజువల్ మంత్లీ ఇన్కమ్, రెంట్, పెన్షన్, ఇంట్రెస్ట్ అండ్ రెమిటేషన్ ఇస్ నౌ కవర్డ్. ఇంకా వేరే మెథడాలజీస్ రిపోర్ట్స్ ఏంటంటే టు కంప్యూట్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇండికేటర్స్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని ఉంది. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఎట్స్ షార్ట్ ఇంటర్వెల్స్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఎట్ ద ఏరియా, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్ అండ్ ఆల్సో టు మానిటర్ చేంజెస్ ఇన్ ద నేషనల్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ ఇది అన్నట్టు. ఇది ఎవరంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వ్యాకెన్సీస్ యాక్ట్ 1950 కింద చేస్తుంది అన్నట్టు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వ్యాకెన్సీస్ యాక్ట్ 1959. ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఐఎల్ఓ రిపోర్ట్స్ ఏంటి అంటే వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్. ఐఎల్ఓ రిపోర్ట్స్ ఏంటంటే వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్. సెన్సస్ డేటా కలెక్టెడ్ ఆన్ వర్కర్స్ ఇంక్లూడ్ ఫర్ మెయిన్ అండ్ మార్జినల్ వర్కర్ అండర్ వేరియస్ సోషల్ అండ్ ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఇంక్లూడ్ క్లాసిఫికేషన్ బై ఇండస్ట్రియల్ యాక్టివిటీ అండ్ ఆక్యుపేషన్. లేబర్ బ్యూరో ఏం చేస్తుంది అంటే ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటుంది. ఇది చండీగఢ్లో ఉంది. లేబర్ బ్యూరో ఎక్కడంటే చండీగఢ్లో ఉంది. ఇది స్టాటిస్టిక్స్ త్రూ స్టాట్యూటరీ అండ్ వాలంటరీ రిటర్న్స్తో కండక్ట్ చేస్తుంది అండర్ డిఫరెంట్ లేబర్ యాక్ట్స్ సచ్ as ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951, మినిమం వేజెస్ యాక్ట్ 1948. డేటా ఆన్ లేబర్ స్టాటిస్టిక్స్ ఆర్ కలెక్టెడ్ collected through the annual survey of industries, ASI, rural labor inquiry and rural retail prices for consumer prices index of for rural labor and agriculture labor. ఇదనండి ఇష్యూస్ విత్ మెథడాలజీ ఏంటంటే టు కంప్యూట్ ఎంప్లాయ్మెంట్ ఏం ఇష్యూస్ ఉన్నాయంటే ఇన్కన్సిస్టెన్సీ ఉన్నాయి డేటాలో, రిలాక్స్డ్ క్రైటీరియా, కరెంట్ వీక్లీ స్టేటస్ కౌంట్స్ ఇండివిజువల్స్ యాజ్ ఎంప్లాయిడ్ ఇఫ్ దే వర్క్డ్ గ్రేటర్ దెన్ 1 hour in the preceding week which often under count unemployment. ఇన్కన్సిస్టెన్సీ ఎందుకంటే శాంప్లింగ్ మెథడ్స్ బాగాలేవు, సర్వే టైమింగ్స్ బాగా కరెక్ట్ లేదు, క్వశ్చన్స్ కూడా కరెక్ట్ లేదు అన్నట్టు. రిస్ట్రిక్టివ్ నేచర్ ఆఫ్ మెనీ సర్వేస్. క్వార్టర్లీ ఎంప్లాయ్మెంట్ సర్వే అనేది ఈస్ ప్రజెంటింగ్ ఎంప్లాయ్మెంట్ డేటా బట్ మెయింటైన్డ్ అండ్ అబ్సల్యూట్ సైలెన్స్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ ఇవ్వట్లేదు క్వార్టర్లీ ఎంప్లాయ్మెంట్ సర్వే. ఇన్అడిక్వేట్ శాంపుల్ సైజ్. ఇండియా అనేది 30 crore వర్క్ ఫోర్స్ ఉన్నారు. శాంపుల్ సైజ్ వచ్చేసి 2,72,304 హౌస్ హోల్డ్సే. టైమ్ ల్యాగ్, పూర్ క్వాలిటీ అండ్ పూర్ రెస్పాన్స్ ఇన్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్స్. డేటా ఈస్ రిసీవ్డ్ ఆఫ్టర్ ల్యాగ్. మరి వే ఫార్వర్డ్ ఏంటంటే అడాప్ట్ డెఫినేషన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఎస్ఎన్ఏ సచ్ యాజ్ వన్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఆ డెఫినేషన్స్ అడాప్ట్ చేసుకోవాలి యునైటెడ్ నేషన్స్. ఐఎల్ఓ ఇండియాకి ఏం చెప్పిందంటే టు ఫాలో ద స్టాండర్డ్స్ లేడ్ డౌన్ బై ద 19th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ లేబర్ స్టాటిస్టిషియన్స్. Leveraging AI to ensure data quality, data validation and processing can speed up processes and improve the quality of our statistics. There is a need to carry out enterprise surveys at a greater frequency. In addition, there is a need to carry out the economic census at regular intervals. Create a central server for all government data with uniform methodology. ఒక సెంట్రల్ సర్వర్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. డూప్లికేషన్ ఇన్ సర్వేస్, హార్మోనైజేషన్ ఆఫ్ రిపోర్ట్స్ని ఎలిమినేట్ చేయాలి. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీస్, వేరే మినిస్ట్రీస్ అన్నీ కూర్చొని కరెక్ట్ చేయాలి డేటాని. డేటా అసెబిలిటీ అండ్ కేస్ ఫర్ ఇంప్రూవ్డ్ డేటా విజువలైజేషన్. ఎన్ఎస్ఎస్ అనేవి టూల్స్ డెవలప్ చేయాలి. పోస్టరింగ్, గ్రేటర్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎంగేజ్మెంట్ ఇవన్నీ చేయాలన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎకనామిక్స్లోనే విజిన్జామ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అన్నట్టు. ఇది ఏంటో చూద్దాము. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇది VIZHINZDM విజింగమ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ డీప్ వాటర్ మల్టీపర్పస్ షిప్ పోర్ట్ ఇన్ కేరళ. ఇది కేరళలో డెవలప్ చేశారు. ఇది ఇంటర్నేషనల్ అన్నట్టు. ట్రాన్స్షిప్మెంట్ డీప్ వాటర్ మల్టీపర్పస్ షిప్ పోర్ట్. ఇది ఏంటంటే ఇన్ ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ which is India's first deep water container transshipment. ఇది ఏంటంటే ఇది అన్నట్టు విజింగము కేరళలో ఉంది. విజింగమ్ కేరళ గవర్నమెంట్ ఆఫ్ కేరళ తీసుకుంది అంబిషియస్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ డిజైన్డ్ ప్రైమర్లీ ఎందుకంటే కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్స్ని చేయడానికి, బిసైడ్స్ మల్టీపర్పస్ అండ్ బ్రేక్ బల్క్ కార్గో. మల్టీపర్పస్ అండ్
మెయిన్గా కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ అది ఇంకా అది మల్టీపర్పస్ అండ్ బ్రేక్ బల్క్ కార్గో. డెవలప్మెంట్ మోడల్ అంటే ఈ పోర్ట్ అనేది బీయింగ్ కరెంట్లీ డెవలప్డ్ ఇన్ ల్యాండ్ లార్డ్ మోడల్ విత్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాంపోనెంట్. ఈ మోడల్ ఇది ఎలా కట్టారంటే ల్యాండ్ లార్డ్ మోడల్లో కట్టారు. ల్యాండ్ లార్డ్ మోడల్ విత్ ఎ పీపీపీ కాంపోనెంట్ on what? PPP component 1 design, build, finance, operate and transfer. Design, build, finance, operate, transfer. డిజైన్ చేయాలి, బిల్డ్ చేయాలి, ఫైనాన్స్ చేయాలి, ఆపరేట్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది అన్నట్టు కీ అడ్వాంటేజెస్ ఏంటంటే లొకేషన్ అన్నట్టు ఇది జస్ట్ 10 నాటికల్ మైల్సే ఉంది. బిజీ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూటు 10 నాటికల్ మైల్స్ మాత్రమే ఉంది. నాటికల్ మైల్సే ఫ్రమ్ వాట్? ఏదైతే ఒక షిప్ రూట్ యూరోప్ని, పర్షియన్ గల్ఫ్ని ఇంకా ఫార్ ఈస్ట్ని కనెక్ట్ చేస్తుంది. దాన్ని యూరోప్, పర్షియన్ గల్ఫ్, ఫార్ ఈస్ట్. ఇప్పుడు మనం చూసుకుంటే సో ఇది కేరళ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. కేరళ విజింగం ఇక్కడ ఉంటుంది. ఇది ఏంటంటే మనకందరికి తెలుసు ఇది ఏషియా, ఇది అక్కడ ఆఫ్రికా. సో ఆఫ్రికా ఇది ఈ రూట్లో ఉందన్నట్టు. ఇక్కడ మనకు అన్నీ తెలుసు. స్ట్రేట్ ఆఫ్ మలక్కా, ఇంకా ఇక్కడ వేరే ఉంటాయి. సో ఏమేమి కలిపిందంటే యూరోప్ని, ఫార్ ఈస్ట్ని, పర్షియన్ గల్ఫ్ని కలుపుతుంది అన్నట్టు. ఇట్లా ఉందంట విజింగం. మనకి తెలిసి ఇదంతా స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గలాతా బే, GALATHA గలాతా బే ఉంటుంది. స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ శ్రీలంక పక్కన గలాతా బే ఉంటుంది. ఇవన్నీ కలిపి ఇక్కడ వేరే సింగపూర్ కంట్రీస్ అవన్నీ ఉంటాయి. సో ఇది అన్నట్టు. సో ఇది స్ట్రాటజిక్ లొకేషన్ బాగుంది. విజింగంకి ఒకటి ఏముందంటే దానికి న్యాచురల్ డెప్త్ ఉంది. పెద్ద అల్ట్రా లార్జ్ నెక్స్ట్ జనరేషన్ కంటైనర్ షిప్స్ దేనికైతే 20 మీటర్ ప్లస్ డ్రాప్స్ ఇస్తుందో అది కూడా ఇక్కడ పెట్టవచ్చు అన్నట్టు. న్యాచురల్ డెప్త్ ఉంది, న్యాచురల్గా అడ్వాంటేజ్. విత్ స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. విత్ కెపాసిటీ ఆఫ్ 18,000 ప్లస్ TEU అంటే ఏంటంటే 20 ఫూట్ ఈక్వలెంట్ యూనిట్ అన్నట్టు షిప్స్. ఇది ఏంటంటే 20 ఫూట్ ఈక్వివాలెంట్ యూనిట్స్ షిప్స్. 18,000 ప్లస్ TEU షిప్స్. స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మార్చ్ కార్గో గ్రోత్నికి. మినిమల్ సిల్టేషన్ కూడా తక్కువ ఉందన్నట్టు. అసలు ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటి? ట్రాన్స్షిప్మెంట్ ఏంటంటే ఇది కార్గో, ఇట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ కార్గో ఆర్ కంటైనర్స్ ఫ్రమ్ వన్ వెజిల్ టు అనదర్ డ్యూరింగ్ ఒక వెజిల్ నుంచి ఇంకో డ్యూరింగ్ ట్రాన్సిట్ టు ద ఫైనల్ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్కి పోకముందు కార్గో ట్రాన్స్ఫర్ ఆఫ్ కార్గో కానీ కంటైనర్స్ కానీ ఒక వెజిల్ నుంచి ఇంకో వెజిల్కి మార్చడం, ట్రాన్సిట్లో మధ్యలో మార్చడం డ్యూరింగ్ ద ఫైనల్ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్. ద 3 ప్రైమరీ వేస్ ఏ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అనేది క్యాన్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ మ్యారిటైమ్ నెట్వర్క్స్. 3 వేస్లో ఈ ట్రాన్స్షిప్మెంట్ హబ్ని ఇన్సర్ట్ చేయొచ్చు అది రూట్లో. ఒకటి ఏంటంటే హబ్ అండ్ స్పోక్ అంటే ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే షార్ట్ డిస్టెన్స్ ఫీడర్ లైన్స్ని అండ్ పోర్ట్స్ని కనెక్ట్ చేస్తుంది. దేంతో విత్ లాంగ్ డిస్టెన్స్ డీప్ సీ లైన్స్ లింకింగ్ రీజనల్ అండ్ గ్లోబల్ షిప్పింగ్ నెట్వర్క్స్. హబ్ అండ్ స్పోక్ ఏంటంటే ఇట్ కనెక్ట్స్ షార్ట్ డిస్టెన్స్ ఫీడర్ లైన్స్ అండ్ పోర్ట్స్. షార్ట్ డిస్టెన్స్ ఫీడర్ లైన్స్ని ఇంకా పోర్ట్స్ని విత్ లాంగ్ డిస్టెన్స్ డీప్ సీ లైన్స్ లింకింగ్ ఏంటంటే రీజనల్ అండ్ గ్లోబల్ షిప్పింగ్ నెట్వర్క్స్ని కల్పిస్తుంది అన్నట్టు. షార్ట్ డిస్టెన్స్ ఫీడర్ లైన్స్ అండ్ పోర్ట్స్ని విత్ లాంగ్ డిస్టెన్స్ డీప్ సీ లైన్స్ ఇంటర్సెక్షన్ అన్నట్టు. ఇంకొక మోడల్ ఏంటంటే హబ్ అండ్ స్పోక్ ఇది ఇంకోటి ఏంటంటే ఇంటర్సెక్షన్. ఇది ఏంటంటే ఇట్ యూజువలీ ఇన్వాల్వ్స్ ద మూమెంట్ ఆఫ్ కార్గో బిట్వీన్ లార్జ్ షిప్స్ సిన్స్ డీప్ సీ రూట్స్ ఆర్ ప్రోన్ టు ఎకనామీస్ ఆఫ్ స్కేల్. ఇది ఏమంటే మూమెంట్ ఆఫ్ కార్గో బిట్వీన్ లార్జ్ షిప్స్
మూమెంట్ ఆఫ్ కార్గో ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే బిట్వీన్ లార్జ్ షిప్స్ మూమెంట్ ఆఫ్ కార్గో జరుగుతుంది రెండు పెద్ద షిప్స్కి. సిన్స్ ఏంటంటే డీప్ సీ రూట్స్ ఆర్ ప్రోన్ టు ఎకనామీస్ ఆఫ్ స్కేల్. రీలే ఇంకోటి ఏంటంటే రీలే ఏంటంటే వేర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ కనెక్ట్స్ షిప్పింగ్ రూట్స్ అలాంగ్ ద సేమ్ రీజన్ బట్ సర్వింగ్. ఇది ఎక్కడంటే ట్రాన్స్షిప్మెంట్ హబ్ అనేది కనెక్ట్స్ షిప్పింగ్ రూట్స్ అలాంగ్ ద సేమ్ రీజియన్లో కనెక్ట్ చేస్తున్నా బట్ సర్వింగ్ డిఫరెంట్ పోర్ట్ కాల్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మరి ఇండియాకి ఎందుకు నీడ్ ఉంది ట్రాన్స్షిప్మెంట్ హబ్ని డెవలప్ చేయడానికి? మనం ఫారిన్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ మీద చాలా ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. కరెంట్లీ ఏంటంటే 70% ఇండియా ట్రాన్స్షిప్డ్ కార్గో అనేది అవుట్ సైడ్ ఇండియా చేస్తున్నాము. ఇప్పుడు కొలంబో ఏదైతే శ్రీలంక ఉందో, సింగపూర్, ఇంకా క్లాంగ్ ఇది మలేషియా, ఇవన్నీ 85% ఆఫ్ కార్గో మనం చూస్తున్నాం అన్నట్టు. మన 75%లో 85% ఇది కొలంబో, శ్రీలంక, సింగపూర్, మలేషియాలో ఉన్న క్లాంగ్ KLANG, ఇదంతా వాళ్ళ 85% వాళ్ళే మన 75% దాంట్లో 85% ఆ 3 కంట్రీలో చేస్తున్నాయి. మనది ఏంటంటే ప్రాక్సిమిటీ టు మేజర్ ట్రేడ్ రూట్స్కి ఉన్నాయి. లైనర్స్ ప్రిఫర్ మినిమం డీవియేషన్ ఫ్రమ్ దేర్ కోర్సెస్ వెన్ సెలెక్టింగ్ ఏ ట్రాన్స్షిప్మెంట్ పోస్ట్. ఇప్పుడు లైనర్స్ ఎవరైతే పోతుంటారో వాళ్ళు మినిమం డీవియేషన్ చూసుకుంటారు ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని సెలెక్ట్ చేసేటప్పుడు. ఈస్ట్ వెస్ట్ ట్రేడ్ రూట్ ఫార్ ఈస్ట్ టు యూరోప్ అండ్ US వయా మలక్కా స్ట్రేట్స్ అండ్ సూయజ్ కెనాల్ ఇది గ్లోబల్ ట్రేడ్ రూట్. ఈస్ట్ వెస్ట్ ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో ఎక్కడెక్కడంటే ఫార్ ఈస్ట్ టు యూరోప్ అండ్ US వయా మలక్కా స్ట్రేట్ అండ్ సూయజ్ కెనాల్, ఇది అనేది గ్లోబల్ ట్రేడ్ రూట్. సూయజ్ కెనాల్ ఇది గ్లోబల్ ట్రేడ్ రూట్. విజింజమ్ అండ్ గలతా బే అనేది ప్రామిసింగ్ లొకేషన్స్ గివెన్ their position at 6 to 10 nautical miles deviation from the Suez Strait. జస్ట్ 1 hour 0.2 to 1 hour పడుతుంది. విజింజమ్ అండ్ గలతా బే GALATHA గలతా బే ఇవనేది ప్రామిసింగ్ లొకేషన్స్ అన్నట్టు. మనం యాక్చువల్గా చాలా ఇండియన్ పోర్ట్స్ మనము మినిమం $200 million పొటెన్షియల్ మనకు ఉంది ఆన్ ట్రాన్స్షిప్మెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ కార్గో ఒరిజినేటింగ్ ఆర్ డెస్టైన్డ్ ఫర్ ఇండియా. Lack of deep draft ports. Current ports in southern India such as Cochin and VO Chidambarnar have insufficient drops of 14.5 meters and 14.2 meters ఉంది. కొచ్చిన్లో 14.5 డ్రాఫ్టే ఉంది. మేజర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్స్ అక్రాస్ ద వరల్డ్ అట్లీస్ట్ 18 మీటర్ డ్రాఫ్ట్ ఉండాలి ఇంటర్నేషనల్ మేజర్ infrastructure. In line with the global ports, India needs to develop world-class infrastructure and dedicated superstructure మనం చేయాలన్నట్టు. అంటే 6 cranes may be required for a ship towards ensuring international standards in productivity of about 200 moves per hour. 200 moves per hour చేయాలి కాబట్టి ఇంత. మరి ఛాలెంజెస్ ఏంటి డెవలపింగ్ ఇండియాస్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అంటే కాస్ట్ ఎక్కువ. టోటల్ ట్రాన్స్షిప్మెంట్ ఛార్జెస్ ఇట్ ఇండియన్ పోర్ట్స్ సచ్ యాజ్ జవహర్లాల్ నెహ్రూ JNPT ఆర్ 43% హయ్యర్ యాజ్ కంపేర్డ్ టు కొలంబో పోర్ట్. మన ఇండియాలో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మెయిన్లీ వెజిల్ రిలేటెడ్ ఛార్జెస్ వల్ల. ఫార్ డిస్టెన్స్ టు ఇంటర్నేషనల్ మెరిటైమ్ ట్రేడ్ రూట్స్. ఆల్ కరెంట్ పోర్ట్స్ ఆన్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోట్స్ ఆఫ్ ఇండియా are at a distance of greater than 5 hours of voyage from the international shipping route in comparison to Colombo which is at 0.5 to 1 hours of voyage. Tax benefits leave. There is currently no major incentive available for setting up the transshipment free trade zone as a fiscal incentives available under cess policy have been withdrawn. Fiscal incentives ఏదైతే cess policy కింద withdrawn చేసుకున్నారు. సో ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు. ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది. కరెంట్ గైడ్లైన్స్ ప్రకారం మినిమం 61 acres ఆఫ్ ల్యాండ్ అనేది ఇది రిక్వైర్డ్ ఫర్ డెవలపింగ్ ఏ ఫ్రీ ట్రేడ్ జోన్ చేయాలి అంటే 61 acres ఉండాలి అన్నట్టు, అంటే 25 hectares. డ్యూ టు దర్ ఎగ్జిస్టింగ్ ఎకాలజీ ఆన్ ఐలాండ్స్ ద అవైలబిలిటీ ఆఫ్ ద కంటిన్యూస్ ల్యాండ్ యాజ్ పర్ ఏరియా రిక్వైర్. కంటిన్యూస్గా ఉండాలి, ఇది ఐలాండ్స్లో అంత లేదన్నట్టు. Customs clearance process in Indian ports is perceived to be more complex and time consuming than global ports, which lead to a high turnaround time and cargo lead times. ఇంకా వేరే ఇనిషియేటివ్ తీసుకున్నారు ట్రాన్స్షిప్మెంట్ని డెవలప్ చేయడానికంటే
ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ICTP at Galata Bay, Greater Nicobar Island. ICTP ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ గలతా బే గ్రేటర్ నికోబార్ అనేది క్లోజ్ ప్రాక్సిమిటీ టు మలక్కా స్ట్రేట్ ఉంది. ద రూట్ ఫర్ ఈస్ట్ వెస్ట్ ట్రేడ్ రూట్. ఇంకా సింగపూర్కి కూడా దగ్గర ఉంది. మేజర్ ట్రాన్స్షిప్మెంట్ అండ్ బంకరింగ్ హబ్ కూడా సింగపూర్. ఇంకోటి ఏంటంటే ICTP ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ గలతా బే. కొచ్చి ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్. ఈ టర్మినల్ అనేది వల్లార్పడం ఐలాండ్లో ఉంది, కొచ్చిలో. కొచ్చి ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్. ఇది కార్గో అప్ టు 1 million TEUs చేయగలుగుతుంది. 20 foot ఈక్వివాలెంట్ యూనిట్స్ని 1 million చేయగలదు పర్ యానం. ఇంకోటి ఏంటంటే అమృత్ కాల్ విజన్ 2047 ఏం చెప్తుందంటే ది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ చేసింది. మ్యారిటైమ్ ఇండియన్ విజన్ బిల్డ్స్ ఆన్ ద మ్యారిటైమ్ ఇండియన్ విజన్ 2030 అండ్ ఎయిమ్స్ టు డెవలప్ వరల్డ్ క్లాస్ పోర్ట్స్ అండ్ ప్రమోట్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, కోస్టల్ షిప్పింగ్ ఎక్సెట్రా. క్యాబెటోజ్ లా రిలాక్సేషన్ CAPOTAGE క్యాబెటోజ్ లా రిలాక్సేషన్. Cabotage rule under Section 407 of the Merchant Shipping Act 1958 has relaxed the licensing requirements of foreign flag ships for transportation of EXIM-laden containers for transshipment purposes in India. అంటే cabotage rule under Section 407 of the Merchant Shipping Act 1958 ఇది రిలాక్స్ చేశారు. Relaxed the licensing requirements of foreign flag ships for transportation of EXIM-laden containers for transshipment purposes in India. Cabotage అనేది ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ ఇంపోజింగ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ కార్గో బై ఫారిన్ ఫ్లాగ్డ్ వెజిల్స్. డొమెస్టిక్ కార్గోని రిస్ట్రిక్ట్ చేయడం అన్నట్టు. మరి వే ఫార్వర్డ్ చేస్తే పాజిటివ్ ఎకనామీస్ ఆఫ్ కార్గో లాజిస్టిక్స్. ఇది మనం ఏమి ఎన్ష్యూర్ చేయాలంటే 15 to 25 నీడ్ టు ఎన్ష్యూర్ 15 to 20% లోవర్ కాస్ట్ ఇన్ కంపారిజన్ టు కొలంబో త్రూ లోవర్ పోర్ట్ చార్జెస్ అండ్ పొటెన్షియల్ వేవియర్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ అట్లీస్ట్ ఫర్ ఇనిషియల్ 5 years. ఇన్ కంట్రీస్ సచ్ as USA, శ్రీలంకలో ఏమైతుందంటే డ్రెడ్జింగ్ కాస్ట్ ఈస్ పార్షియలీ బోర్న్ బై నేషనల్ గవర్నమెంట్. ఆన్ సిమిలర్ లైన్స్ డ్రెడ్జింగ్ కాస్ట్ వుడ్ నీడ్ టు బి పార్షియలీ బోర్న్ బై గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇండియన్ పోర్ట్స్ గ్లోబలీ కాంపిటేటివ్. డెవలప్ వరల్డ్ క్లాస్ మెగా పోర్ట్స్ ఇవ్వాలి. 3 ports Vadhavan, JNPT, Custer, Paradip Port and Deedayal Port have been identified to be developed into mega ports with 300 million tons per annum capacity. 300 కన్నా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఏదేది దీన్ దయాల్ పోర్టు, పారాదీప్ పోర్టు, వాధవన్ JNPT క్లస్టర్. కస్టమ్ ప్రాసెస్ని సింప్లిఫై చేయాలి. లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ పార్ట్లో మేజర్ పోర్ట్స్ అనేటివి need to be moved to a landline model and bring private sectorని తేవాలి. ఇంకోటి ఏంటంటే నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్ అని ఒకటి ఉంది. సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ని ఫర్ ఒక సెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. సెక్షన్ 215B ఆఫ్ ద మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 of Motor Vehicles Act 1988 and constitute నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్ ఎందుకు చేయలేదు అని చెప్పి. సెక్షన్ 215 ఏం చెప్తుందంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ 2019 ప్రొవైడ్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్ పెట్టాలని ఉంది. నోటిఫికేషన్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్ వాస్ ఇనిషియేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. 2021లో చెప్పింది అన్నట్టు. అసలు నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్ ఏంటి అంటే ఒక చైర్మన్ ఉంటారు, నాట్ లెస్ దాన్ 3 బట్ నాట్ ఎక్సీడింగ్ 7 members టు బి అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఒక చైర్మన్ ఉంటాడు నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డులో, ప్లస్ 3 to 7 ఒక మెంబర్స్ ఉంటారు. హెడ్ ఆఫీస్ అనేది షాల్ బి నేషనల్ NCRలో ఉంటుంది అండ్ బోర్డు మే ఎస్టాబ్లిష్ వేరే ప్లేస్లో బోర్డ్ ఆఫీసెస్ పెట్టొచ్చు. ఫంక్షన్స్ ఏంటి అంటే ప్రమోటింగ్ రోడ్ సేఫ్టీని ప్రమోట్ చేయాలి, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి అండ్ అడాప్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అండ్ ఫర్ రెగ్యులేటింగ్ ట్రాఫిక్ అండ్ మోటార్ వెహికల్స్ని రెగ్యులేట్ చేయడానికి. దేనికి అంటే రోడ్ సేఫ్టీ. ఒకటి రోడ్ సేఫ్టీని ప్రమోట్ చేయడానికి, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి, అడాప్షన్ టు న్యూ టెక్నాలజీస్ ఫర్ రెగ్యులేటింగ్ ట్రాఫిక్
అండ్ మోటార్ వెహికల్స్ని రెగ్యులేట్ చేయడానికి. ఈ పర్పస్కి బోర్డుకి బోర్డ్ షాల్ ప్రొవైడ్ టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి అండ్ లోకల్ అథారిటీస్కి రోడ్ సేఫ్టీ మీద, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయినా గుడ్ సమార్టియన్స్ని ప్రమోట్ చేయాలి. గుడ్ ప్రాక్టీసెస్ని రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో న్యూ వెహికల్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వెహికులర్ ఇంజనీరింగ్, కన్సిస్టెన్సీ బిట్వీన్ ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ అండ్ డొమెస్టిక్ టెక్నికల్ స్టాండర్డ్స్ రీసెర్చ్ చేయాలి. రోడ్ సేఫ్టీని, ట్రాఫిక్ మేనేజ్మెంట్కి, క్రాష్ ఇన్వెస్టిగేషన్కి. యాన్యువల్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే 2023-24 రోడ్వేస్ మినిస్ట్రీది, ఇంక్రీజ్ ఇన్ రోడ్ యాక్టివ్ విక్టిమ్స్, మోర్ దెన్ 1.5 lakh పీపుల్ కిల్డ్, యంగ్ పీపుల్ మేడ్ ఆఫ్ 66% యంగ్, 66.5 చచ్చిపోయిన వాళ్ళు యంగ్ వాళ్ళే ఉన్నారు. ఇంక్రీజ్ ఇన్ మార్టాలిటీ 177% ఇంక్రీజ్ ఇన్ డెత్స్, కాంట్రాస్టింగ్ విత్ ద గ్లోబల్ ట్రెండ్ ఆఫ్ రోడ్ డెత్స్ డిక్లైన్. గ్లోబల్గానేమో యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయి, మన ఇండియాలో పెరుగుతున్నాయి. నేషనల్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ ఇవి మినిమం 39.2% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్లో, 36 ఏమో ఎక్స్ప్రెస్ వేలో. మరి ఛాలెంజెస్ ఏంటి రోడ్ సేఫ్టీ ఇండియాలో అంటే ఫ్యాటాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ మంది చచ్చిపోతున్నారు, ఇంజురీ బర్డెన్ కూడా ఎక్కువ ఉంది అన్నట్టు. 11% గ్లోబల్ రోడ్ ఫ్యాటాలిటీస్ 2020లో ఇండియాలో జరిగినాయి. మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ రోడ్ ట్రావెల్ అన్నట్టు. బిహేవియరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఓవర్ స్పీడింగ్ వల్ల 71% ఆఫ్ ద పర్సన్స్ కిల్డ్, ఫాలోడ్ బై డ్రైవింగ్ ఆన్ ద రాంగ్ సైడ్ 5.4. రోడ్ కండిషన్ ఆర్ ఎన్విరాన్మెంట్ యాజ్ పర్ ద WHO సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ స్టేటస్ report on road safety, less than 20% of the national road network undergoes safety rating assessment. మన ఇండియాలో 20% కన్నా కింద సేఫ్టీ రేటింగ్ అసెస్మెంట్ అండర్గోన్ అవుతున్నాయి. స్టేట్ లెవెల్స్లో చాలా స్లో ప్రోగ్రెస్ ఉంది. ఒక ఇండియన్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ 2024 ప్రకారము TRIP సెంటర్ ఎట్ IIT ఢిల్లీ, most states are unlikely to meet the United Nations Decade of Action for Road Safety goal to how ఏదైతే యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆఫ్ యాక్షన్ ఉందో ఫర్ రోడ్ సేఫ్టీ గోల్, ట్రాఫిక్ డెస్ట్ని తగ్గించడానికి ఇది లేదన్నట్టు. నాన్ కాంప్లియన్స్ ఆఫ్ సేఫ్ వెహికల్ స్టాండర్డ్స్, heterogeneity in vehicle fleet, apathy from bystanders, lack of adequate quality public transport. మరి ఇంపాక్ట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఏంటంటే ఎకనామిక్ రోడ్ క్రాషెస్ అనేటివి మనకు బిట్వీన్ 3-5% ఆఫ్ GDP అవుతుంది దానివల్ల నష్టం. ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది అన్నట్టు, ఎందుకంటే 75% వాళ్ళే రోడ్ ట్రాఫిక్ వాళ్ళు అఫెక్ట్ అవుతారు. సో వాళ్ళ ఇన్కంలో వాళ్ళ ఇంట్లో సంపాదించే వాళ్ళు లేకపోతే ఇన్ఈక్వాలిటీ పెరిగిపోద్ది. ఇంటాంజిబుల్ కాస్ట్, ట్రామా, లాస్ ఆఫ్ బ్రెడ్ విన్నర్, నియర్లీ 80% ఆఫ్ దిస్ క్లియర్ ఆర్ విల్ బిలో 45 years చదివితే. గ్లోబల్ మరి ఇనిషియేటివ్స్ ఏం తీసుకుంటున్నారంటే గ్లోబల్ ప్లాన్ ఫర్ ద డెకేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2021-2030. ఇది WHO ఇంకా యునైటెడ్ నేషన్ రీజనల్ కమిషన్స్ డెవలప్ చేసేవి గ్లోబల్ రోడ్ సేఫ్టీ చేయడానికి. గ్లోబల్ ప్లాన్ ఫర్ ద డెకేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2021 నుంచి 2030కి. ఇది ఎవరు WHO ఇంకా యునైటెడ్ నేషన్స్ రీజనల్ కమిషన్స్ అన్నట్టు. ఒక మినిమం 50% రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గియాలి, డెత్ని, ఇంజురీస్ని కూడా. బ్రాసిలియా డిక్లరేషన్ ఆన్ రోడ్ సేఫ్టీ, ఇది ఇండియా సైన్ చేసింది 2015లో. కంట్రీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఇదంటే మనం గ్లోబల్ డెస్ట్ని హాఫ్ చేయాలి. ఏ డిక్లరేషన్? బ్రెసిలియా డిక్లరేషన్ మన ఇండియా సైన్ చేసింది. ఇది దేని మీద అంటే రోడ్ సేఫ్టీ మీద. గుర్తుపెట్టుకోవాలి, బ్రెసిలియా అంటే రోడ్ సేఫ్టీ, ఎస్ ఫర్ సేఫ్టీ, ఆర్ ఫర్ రోడ్. ఇది అన్నట్టు. ఇండియాలో ఇది గ్లోబల్గా ఇది అన్నట్టు. గ్లోబల్గా వచ్చేసి గ్లోబల్ ప్లాన్ ఫర్ ద డెకేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ, WHO, UN, బ్రెసిలియా డిక్లరేషన్ ఆన్ రోడ్ సేఫ్టీ. మరి ఇండియాలో వచ్చేసి నేషనల్ రోడ్ సేఫ్టీ పాలసీ ఉంది 2010లో. అవేర్నెస్ పెంచాలి రోడ్ సేఫ్టీకి. రోడ్ సేఫ్టీ డేటాబేస్ సెటప్ చేయాలి. ఎన్ష్యూరింగ్ సేఫ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మోటార్ వెహికల్స్ యాక్ట్ ఆఫ్ 1988 యాజ్ మోడిఫైడ్ బై ద మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 ఏంటంటే గుడ్ సమర్టియన్ అన్నట్టు ఒక సెక్షన్ పెట్టింది. ప్రొటెక్షన్ ఆఫ్ గుడ్ సమర్టియన్స్ విచ్ ప్రొవైడ్ ఒక గుడ్ సమర్టియన్ అతనికి ఏం క్రిమినల్ ఆర్ సివిల్ యాక్షన్ తీయదు, ఎవరైనా హెల్ప్ చేస్తే యాక్సిడెంట్ టైంలో. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీము, ఇది ఏంటంటే
మినిస్ట్రీ ఏం చెప్పిందంటే మినిస్ట్రీ లాంచ్ చేసింది బోస్డ్ ఆన్ ద పవర్స్ గివెన్ బై మోటార్ వెహికల్స్ యాక్ట్. ఇది ఏం స్కీమ్ అంటే క్యాష్లెస్ ఏ పర్సన్ అయినా బీయింగ్ ఏ విక్టింగ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అయితే అరైజింగ్ అవుట్ ఆఫ్ యూజ్ ఆఫ్ మోటార్ వెహికల్ అయితే విక్టిమ్స్ అనేవాళ్ళు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉండొచ్చు 1.5 lakhs డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్ ఫర్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్సిడెంట్. ఇది స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ చూస్తుంది. స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ designated hospitals. States must onboard all capable hospitals, including those empaneled under Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana for trauma and polytrauma care. Hospitals can raise claims which are verified by the state health agency with the payment made from the motor vehicle accident fund within 10 days. హాస్పిటల్స్ అనేవి క్లెయిమ్స్ ఎక్కడ చూసొచ్చు, ఎవరు వెరిఫై చేయాలి, దీనికి స్టేట్ హెల్త్ ఏజెన్సీ చేయాలి విత్ పేమెంట్ మేడ్ ఫ్రమ్ హోమ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ వితిన్ 10 daysలో చేయాలన్నట్టు హాస్పిటల్కి. వెహికల్ ఇంజనీరింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫర్ ఆటోమొబైల్స్ హ్యావ్ బీన్ ఇంప్రూవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ కానీ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ ఇది బైక్లో కొత్తగా వచ్చింది. టైర్స్, క్రాష్ టెస్ట్ ఇవన్నీ పెంచాలన్నట్టు. రోడ్ సేఫ్టీ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రోడ్ డిజైన్ చేయాలి ప్లానింగ్ స్టేజ్లోనే. రోడ్ ఇంజనీరింగ్ భారత్ ఎన్సీఏపీ ఇది న్యూ కార్ సేఫ్టీ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఒక మెకానిజం చేస్తుంది ఆఫ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలి ఆటోమొబైల్స్కి అని. ఇంకా ఏం అవసరము అంటే ఇంప్రూవింగ్ గవర్నెన్స్ అండ్ రెగ్యులేషన్. రోడ్ అసెస్మెంట్ ప్రాసెస్ని స్ట్రెంగ్తన్ చేయాలి. స్టాండర్డైజ్డ్ క్రైటీరియా ఉండాలి. రెగ్యులర్ రోడ్ ఆడిట్స్ ఉండాలి. కేఎస్ రాధాకృష్ణన్ ప్యానల్ ఆన్ రోడ్ సేఫ్టీ 2014 ఏం చెప్పింది అంటే థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ ఆఫ్ స్టేట్ హైవేస్ చేయాలి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆన్ నేషనల్ హైవేస్ యాజ్ మ్యాండేటెడ్ బై ద మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. Solutions like intelligent solutions for road safety through technology and engineering in Nagpur, which leverages AI, can be tried at national level. IRAST ఇది ఏంటంటే ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అని ఏదైతే నాగ్పూర్లో ఉందో అది మొత్తం ఇంట్రడ్యూస్ చేయాలన్నట్టు. అడాప్టింగ్ సేఫ్టీ సిస్టమ్ అప్రోచ్ 5 areas ఆఫ్ రికమెండేషన్స్ ఫర్ సేఫ్టీ సిస్టమ్ ఏంటంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ల్యాండ్ యూస్ ప్లానింగ్, సేఫ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెహికల్ సేఫ్టీ, సేఫ్ రోడ్ యూస్ అండ్ పోస్ట్ క్రాష్ రెస్పాన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. పోస్ట్ క్రాష్ రెస్పాన్స్, సేఫ్ రోడ్ యూజ్, వెహికల్ సేఫ్టీ, సేఫ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్. ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సిస్టమ్ని పెంచాలి అన్నట్టు. ఈక్విటబుల్ అండ్ ఎసెన్షియల్ ట్రామా కేర్ సిస్టమ్స్ని, ప్రీ హాస్పిటల్ రెస్పాన్స్ సిస్టమ్స్ని, సేఫ్ డ్రైవింగ్ హ్యాబిట్స్ ఇవి కూడా హెల్మెట్స్ క్వాలిటీగా ఉండాలి, ఆల్కహాల్ తగ్గియాలి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఒక రిపోర్టు పార్లమెంట్ ముందులో పెట్టారు. స్టాండింగ్ కమిటీ ఆన్ కోల్ మైన్స్ అండ్ స్టీల్స్ రివ్యూవింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అండ్ ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన. ప్రధానమంత్రి ఖనిజ్ KHANIJ ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన. ఇది డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అంటే ఏంటంటే ఇది 2015లో క్రియేట్ చేశారు. ఒక అమెండ్మెంట్ టు ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కింద. ఇది ఏంటంటే ఒక నాన్ ప్రాఫిట్ స్టాట్యుటరీ ఫండ్ అన్నట్టు. ఫర్ ఎవ్రీ ఇండియన్ డిస్ట్రిక్ట్ ఏదైతే మైనింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్తో ఆపరేట్ అవుతుందో ఇది నాన్ ప్రాఫిట్ అన్నట్టు. ఏంటంటే అక్కడ వాళ్ళ పర్సన్స్ కోసం ఈ డబ్బుల్ని వాడాలి. ఎవరైతే మైనింగ్ వల్ల ఎఫెక్ట్ అవుతుండ్రో అది స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం. ఇది ఏంటంటే మరి సెటప్ ఎట్లా ఉంది డిఎంఎఫ్డి అంటే ఒక 2-tier అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అన్నట్టు. MMDR యాక్ట్ 1957 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ అనేది పవర్ ఉంది రూల్స్ చేయడానికి. కాంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిఎంఎఫ్ అనేది ఒక 2-tierగా అంటే గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, మేనేజింగ్ కమిటీ ఉంటుంది. గవర్నింగ్ కౌన్సిల్ పాలసీ మేక్ చేస్తుంది, మేనేజింగ్ కమిటీ ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్. ఫండింగ్ ఎలా అంటే మైనింగ్ లీజ్ హోల్డర్స్ ఇస్తారు. అదే పర్సంటేజ్ ఆఫ్ రాయల్టీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. 10% ఆఫ్ రాయల్టీ ఫర్ లీజెస్ గ్రాంటెడ్ ఓనర్ ఆఫ్టర్ 2015 ఇచ్చిన దాంట్లో 10% రాయల్టీ, 30% లాయల్టీ ఫర్ లీజ్ ఏవైతే బిఫోర్ ఇచ్చావో దాని 30% అన్నట్టు. కాంట్రిబ్యూషన్ ఆఫ్ మైన్ లీజ్ హోల్డర్స్ టు డిఎంఎఫ్ డిఫర్ ఫ్రమ్ మినరల్ టు మినరల్ యాజ్ ఇట్ ఈస్ చార్జ్డ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ రాయల్టీ అండ్ రాయల్టీ డిఫర్ ఫ్రమ్ మినరల్ టు మినరల్ డిఫరెంట్ ఉంటుంది. మైన్ టు మైన్ కూడా రాయల్టీ డిఫరెంట్ ఉంటుంది. సో కాంట్రిబ్యూషన్ కూడా డిఫరెంట్. ఫండ్స్ అనేటివి డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పెండ్ చేయాలి.
పిఎంకేకేవై ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ గైడ్లైన్స్ కింద. ఇది ఏంటంటే ఇది సిగ్నిఫికెన్స్ అండ్ స్టేటస్ ఏంటంటే పార్టిసిపేటరీ గవర్నెన్స్ లాస్కి టైడ్ చేశారు. ఫంక్షనింగ్ ఆఫ్ డిఎంఎఫ్ is ఆల్సో గైడెడ్ బై 5th and 6th షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ట్రైబల్ ఏరియాస్ అండ్ పెసా యాక్ట్ 1996, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అన్నట్టు. 640 డిస్ట్రిక్ట్స్లో ఉంది, 645 23 స్టేట్స్లో ఉన్నాయి. 1 lakh crore కలెక్టెడ్ ఇన్ ద పాస్ట్ డికేడ్లో 1 lakh crore. టాప్ స్టేట్స్ ఏంటంటే ఒడిశాలో 29% ఫండ్స్ ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో. ఇప్పుడు ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సెక్షన్ 20A ఆఫ్ MMDR యాక్ట్ 1957 కింద స్టేట్ గవర్నమెంట్స్ అనేటివి PMKKYని డిఎంఎఫ్లో రూల్స్లోకి ఇంప్లిమెంట్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి. మైనింగ్ రిలేటెడ్ ఏరియాస్లో ఫండ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, లైవ్లీవుడ్ కొన్ని గైడ్లైన్స్ కూడా రివైజ్ చేశారు. ఫండ్ అలొకేషన్ ప్రయారిటీస్ చేశారు. 70% ఏమో హై ప్రయారిటీ సెక్టర్ డ్రింకింగ్ వాటర్, హెల్త్ కేర్కి వెళ్ళాలి. 30% ఏమో ఇరిగేషన్, ఎనర్జీ, వాటర్ షెడ్కి వెళ్ళాలి. లైవ్లీవుడ్ ఫోకస్, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. లైవ్లీవుడ్ జనరేషన్కి అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ యాడెడ్ అదే హై ప్రియారిటీ ఏరియాస్. డైరెక్ట్లీ అఫెక్టెడ్ ఏరియాస్ 70% డైరెక్ట్లీ మైనింగ్ ఉన్న వాళ్ళకు ఎండోమెంట్ ఫండ్ 10% ఆఫ్ యాన్యువల్ డిఎంఎఫ్ రిసిప్ట్స్ టు బి సెట్ ఎసైడ్ ఫర్ సస్టైనింగ్ లైవ్లీవుడ్స్ ఇన్ పోస్ట్ మైనింగ్ ఏరియాస్. ఎండోమెంట్ ఫండ్ ENDOWMENT. ఎండోమెంట్ ఫండ్ ఏంటంటే 10% యాన్యువల్ డిఎంఎఫ్ రిసిప్ట్స్ ఏమన్నా సస్టైనింగ్ లైవ్లీవుడ్స్కి పోస్ట్ మైనింగ్ అప్పుడు పెట్టాలి. 5 year పర్స్పెక్టివ్ ప్లానింగ్స్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ నీడ్స్ అసెస్మెంట్, స్ట్రెంత్ అండ్ ప్లానింగ్ చేయాలి. మరి ఛాలెంజెస్ ఏంటంటే డామినెన్స్ ఆఫ్ ఆఫీషియల్స్ పెరిగింది అన్నట్టు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ విత్ మైనింగ్ కమ్యూనిటీ చాలా తక్కువ రిప్రజెంటేషన్ ఉంది. ఓన్లీ 5 states ఇంక్లూడ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఇన్ గవర్నింగ్ కౌన్సిల్, ఫారెస్ట్ రిపోర్ట్ చెప్పింది ఇది. ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్, డీసీస్ ఆర్ చైర్పర్సన్స్ ఆఫ్ బోత్ గవర్నింగ్ కౌన్సిల్కి, మేనేజ్మెంట్ కమిటీస్కి వాళ్ళే. సో ఇండిపెండెంట్ డిసిషన్ మేకింగ్ తగ్గింది అన్నట్టు. ఇది ఎవరంటే పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ చెప్పింది. ప్లానింగ్ లేదు, బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ కరెక్ట్ లేదు. 5 year పర్స్పెక్టివ్ ప్లాన్ ఏ డిస్ట్రిక్ట్ ఇంతవరకు పబ్లిష్ చేయలేదు. గ్రామ సభ ఎంగేజ్మెంట్ లేదన్నట్టు డిసిషన్ మేకింగ్లో. 40% ఆఫ్ ఏదైతే ఫండ్ కలెక్ట్ చేశారో అంతే 40% పెట్టారు. సో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో చాలా డీలా ఉంది. జార్ఖండ్, ఒడిశా అండ్ రాజస్థాన్లో చాలా చాలా తక్కువ ఉంది. ఇంకా ఇంబ్యాలెన్స్డ్ అలోకేషన్ కూడా. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది హ్యూమన్ డెవలప్మెంట్ కన్నా, దేర్ బై కాంట్రడిక్టింగ్ PMKKY's goal to address poverty and deprivation. 11 స్టేట్స్లో 30% ఆఫ్ డిఎంఎఫ్ ఫండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే కట్టారు. వీక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్. మోస్ట్ డిస్ట్రిక్ట్స్ దాంట్లో ఫంక్షనల్ కంప్లైంట్ సిస్టమ్స్ తీసుకోవడానికి ఏమీ లేదన్నట్టు. పబ్లిక్ డేటా కూడా లేదు ఆన్ రెజల్యూషన్స్కి కూడా. డిఎంఎఫ్ ఫండ్ యూటిలైజేషన్ ఇండెక్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫండ్ యూటిలైజేషన్. సోషల్ ఆడిట్స్ అంటే అసలే లేవు. దానివల్ల సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి కదా, అది లేదన్నట్టు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో గోల్స్ అచీవ్ చేయడంలో చాలా గ్యాప్ ఉంది. 112 ఏడీపీ డిస్ట్రిక్ట్స్లో 106 అనేవి డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్స్. కీ PMKKY ఇండెక్స్ మిటిగేటింగ్ మైనింగ్ ఇంపాక్ట్స్ అవన్నీ ఇంకా మెట్టే అవ్వలేదు అన్నట్టు. రిఫార్మింగ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, గవర్నెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. డిఎంఎఫ్స్ ఎన్షూర్ చేయాలి ఆపరేట్ యాజ్ ఇండిపెండెంట్ కమ్యూనిటీ లెడ్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ యాజ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్. గ్రామ సభస్ని ఇన్వాల్వ్ చేయండి. 1/3 రిప్రజెంటేషన్ ఆఫ్ మైనింగ్ అఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఉండాలి జీసీలో, ఎంసీలో. పార్టిసిపేటరీ ప్లానింగ్ అండ్ లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ఆల్ డిఎంఎఫ్ఎస్ క్యాన్ డెవలప్ కాంప్రిహెన్సివ్ 5 year plans based on community consultations. Plan should align with the district development goals but prioritize the need of mining affected populations. At least 75% DMF first must be allocated to critical sectors: healthcare, education, livelihood, skill development, drinking water, sanitation. స్టేట్ గవర్నమెంట్ అనేది రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సోషల్ ఆడిట్స్, ఫైనాన్షియల్ రివ్యూస్ మానిపులేట్. థర్డ్ ఇండిపెండెంట్ పార్టీతో సర్వేస్ చేపియాలి. కాగ్ కూడా పీరియాడిక్ ఎవాల్యుయేషన్స్ చేయొచ్చు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మైనింగ్ జ్యూరిస్డిక్షన్ ఇండియాలో ఎవరి కిందికి వస్తుంది అంటే, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుంది అంటే 55 ఆఫ్ యూనియన్ లిస్ట్ కింద వస్తుంది. రెగ్యులేషన్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ యాజ్ డిక్లేర్డ్ బై పార్లమెంట్ బై లా ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. స్టేట్ లిస్ట్ కూడా వస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉన్నవి అంతా. మైనర్ మినరల్ అథారిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ద అథారిటీ టు నోటిఫై ఎనీ మినరల్ యాజ్ మైనర్ మినరల్ బై ఆఫీషియల్ నోటిఫికేషన్.
మైనర్ మినరల్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది, ఏదన్నా మైనర్ మినరల్గా చెప్పొచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఇది ఎన్ఫైట్ మైనర్ మినరల్స్ ఏవైతే వాళ్ళకున్నా దాని స్టేట్ గవర్నమెంట్ రూల్స్ చేసుకోవచ్చు. ఎంఎండిఆర్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ఏం చెప్పిందంటే క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్. ఎంఎండిఆర్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది అన్నట్టు ఎక్స్క్లూసివ్లీ ఆక్షన్ మైనింగ్ లైసెన్సెస్ అండ్ కాంపోజిట్ లైసెన్సెస్, మైనింగ్ లైసెన్సెస్ అండ్ కాంపోజిట్ లైసెన్సెస్, ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కమ్ మైనింగ్ లైసెన్స్. కాంపోజిట్ లైసెన్స్ అంటే ఏంటి అంటే ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కమ్ మైనింగ్ లైసెన్స్ రెండు కలిపితే కాంపోజిట్ అన్నట్టు. ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కమ్ మైనింగ్ లైసెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ స్పెసిఫైడ్ ఇన్ పార్ట్ డి ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎంఎండిఆర్ యాక్ట్. డిఎంఎఫ్ జ్యూరిస్డిక్షన్ ఎందుకు వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎండిఆర్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇవ్వడం, కాంపోజిషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంటేషన్ అండ్ డే టు డే మేనేజ్మెంట్ చూస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎకనామిక్లో ఏమేమి ఉన్నాయంటే ఇండియా అనేది జపాన్ని ఓవర్టేక్ చేసింది 4th లార్జెస్ట్ ఎకనమీ అవ్వడానికి. ఇప్పుడు యూఎస్ ఫస్ట్ ఉంది అన్నట్టు, $30.507 ట్రిలియన్ డాలర్స్ ఉంది. నెక్స్ట్ చైనా 19 అప్రాక్సిమేట్లీ $19 ట్రిలియన్ ఉంది. నెక్స్ట్ జర్మనీ సో $10 ట్రిలియన్ తక్కువ ఉంది అన్నట్టు. జర్మనీ వచ్చేసి 4.744 ట్రిలియన్, ఇండియా వచ్చేసి 4.187 ట్రిలియన్. ఇండియా తర్వాత జపాన్ ఉంది. సో యుఎస్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్ ఇవన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ ఉంది, ఫ్రాన్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్, ఇటాలీ, కెనడా, బ్రెజిల్ ఇవన్నట్టు. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ఐఎంఎఫ్ ప్రకారము ఇండియా జపాన్ని దాటింది అని ఒకటి ఏదో అన్నారంట. అర్బనైజేషన్ అండ్ రైజింగ్ యాస్పిరేషన్స్ కీ డ్రైవర్స్ ఏంటివి అంటే అర్బనైజేషన్ అండ్ రైజింగ్ యాస్పిరేషన్స్ లీడింగ్ టు రైజ్ ఇన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. అర్బనైజేషన్ వల్ల యాస్పిరేషన్స్ కూడా పెరగడం వల్ల లైఫ్ స్టైల్ కన్సంప్షన్ పెరిగింది, పెర్ క్యాపిటల్ పెరిగింది, డెమోగ్రఫిక్ డివైడెంట్ కూడా ఎక్కువ ఉంది. ఇండియాస్ కరెంట్ మీడియన్ ఏజ్ వచ్చేసి 29 ఇయర్స్ అన్నట్టు. డొమెస్టిక్ డిమాండ్ కూడా పెరిగింది అన్నట్టు. ప్రైవేట్ కన్సంప్షన్ నియర్లీ 70% ఇస్తుంది ప్రైవేట్ కన్సంప్షన్. ట్యాక్సేషన్ అండ్ బిజినెస్ రిఫార్మ్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ, ఐబీసీ, కార్పొరేట్ ట్యాక్స్ కట్స్, ట్యాక్సేషన్ అండ్ బిజినెస్ రిఫార్మ్స్, పుష్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్, పిఎం గతిశక్తి, ఆత్మనిర్భర్ భారత్ అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్. దీనివల్ల పాలసీస్ కూడా మంచిగా ఉన్నాయని. టెక్నాలజికల్గా కూడా డిజిటల్ డిపిఐస్ కానీ, యూపీఐ జామ్ కానీ, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ బాగా పెరిగినాయి. గ్లోబల్ సప్లై చైన్ రీబ్యాలెన్సింగ్ విత్ స్ట్రాటజీస్ లైక్ చైనా +1 అండ్ సప్లై చైన్ రిసైలెన్స్ ఇనిషియేటివ్స్ గ్లోబల్గా కూడా మనకు మంచిగా ఉన్నాయి. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అంటే ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఎకనమీ అవ్వచ్చు కమింగ్ 3 ఇయర్స్లో. ర్యాపిడ్ గ్రోత్ ఇన్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ కూడా 500 జిగావాట్ మనం 2030 కల్లా 500 జిగావాట్ 2030 కల్లా చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ కూడా ఉంది. గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇండియన్ సోలార్ అలయన్స్లో మనకు బాగా లీడర్షిప్ కూడా ఉంది. ఇండియా అనేది ఒక గ్రీన్ గ్రోత్ లీడర్గా ప్రొజెక్ట్ అవుతుంది. రెగ్యులేటరీ స్టెబిలిటీ, బ్యాంకింగ్ సెక్టార్లో ఇంకా రిఫార్మ్స్ వల్ల కానీ స్ట్రాంగ్ రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆర్బీఐ ఎన్ష్యూర్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. ఇంకోటి ఏంటంటే ఇండియా అచీవ్స్ హైయెస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్స్. ఆర్బీఐ ప్రకారం అనేది ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ మర్చెండైజ్ ప్రైస్ సర్వీసెస్ అనేటివి $824.9 బిలియన్ వచ్చింది 2024-25లో. 6.6% పెరిగింది అన్నట్టు. సో $824.9 బిలియన్. దిస్ ఈజ్ ది గ్లోబల్ స్లోడౌన్ ట్రిగ్గర్డ్ బై ట్రేడ్ డిస్రప్షన్స్, ఏదైతే రెడ్ సీ క్రైసిస్ కానీ, యుక్రెయిన్ వార్ కానీ, పనామా కెనల్లో డ్రాట్ కానీ, ఇంక్రీజ్ ఇన్ నాన్ టారిఫ్ మెజర్స్, రైజింగ్ ఎనర్జీ పెరిగినా ఇది మంచిది అన్నట్టు. మన మంచిగా పెరిగింది. ఎనర్జీ ప్రైజెస్ కూడా బాగా పెరిగాయి. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అనేటివి 434 బిలియన్ ఉన్నవి. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేటివి 387 ఉన్నవి అన్నట్టు. టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, ట్రావెల్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవి మెయిన్గా. గవర్నమెంట్ ఎకనామీ బూస్ట్ చేసింది ఎక్స్పోర్ట్స్ని వయా న్యూ ఫారిన్ ట్రేడ్ పాలసీ, సెక్టర్ స్పెసిఫిక్ స్కీమ్స్, ట్రేడ్ ఫెసిలిటేషన్, డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ సబ్ ఇనిషియేటివ్స్ అండ్ ఎంఎస్ఎంఈ. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ని డైవర్స్ అయింది అన్నట్టు. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి కానీ, ఆఫ్రికన్ కానీ, లాటిన్ అమెరికా నుంచి కానీ మనకు
డిమాండ్ పెరిగింది. ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా. ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా కొత్తవి మనం ఇండియా యూఏవి కాంప్రిహెన్సివ్ సిఈపిఏ కానీ దీనివల్ల కూడా అని. ఇంకోటి ఏంటంటే రిపేరబిలిటీ ఇండెక్స్. కమిటీ ఏదైతే చైర్మన్షిప్ ఆఫ్ భారత్ కేరా పెట్టిందో ఒక ఫ్రేమ్వర్క్ ఆఫ్ రిపేరబిలిటీ ఇండెక్స్ ఇన్ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్కి. ఈ ఆర్ఐ ఫ్రేమ్వర్క్ ఏంటంటే రిపేరబిలిటీ ఇండెక్స్ ఏంటంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేటి వాళ్ళు రిక్వైర్డ్ టు సెల్ఫ్ డిక్లేర్ రిపేరబిలిటీ ఇండెక్స్ డిక్లేర్ చేయాలి బేస్డ్ ఆన్ స్టాండర్డ్స్ స్కోరింగ్ క్రైటీరియా ప్రొవైడెడ్ ఇన్ ఫ్రేమ్వర్క్. రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది డిస్ప్లే చేయాలి అట్ పాయింట్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేస్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూఆర్ కోడ్ అండ్ ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్. Committee identified smartphones and tablets as priority categories for the initial phase of repairability index. రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది 6 crore పారామీటర్స్ మీద చెప్తుంది అన్నట్టు. స్కోరింగ్ క్రైటీరియా అండ్ వెయిటేజెస్ వేర్ డెవలప్డ్ ఫర్ ఈచ్ పారామీటర్. రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది 5-point న్యూమరిక్ స్కేల్ అన్నట్టు, క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ అగ్రిగేటింగ్ వెయిటేజెస్ ఫర్ ప్రియారిటీ పార్ట్స్. ఇంప్రూవ్డ్ రిపేర్ యాక్సెసిబిలిటీ. ఇప్పుడు సిగ్నిఫికెంట్ రైస్ పెరిగింది ఇన్ కంప్లైంట్స్ ఇన్ మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్ ప్రొడక్ట్స్ కేటగిరీ. ఇప్పుడు 22,000 ఉండే అన్నాడు, ఒకప్పుడు తక్కువ కంప్లైంట్స్ ఉండే. ప్రమోటింగ్ సస్టైనబిలిటీ ఎకనామిక్. రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది ఏం చూపించే లైఫ్ మీద ఎంపర్టైజ్ చేస్తుంది. లైఫ్ అంటే ఏంది? లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ మూమెంట్. లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్. LIFE అంటే ఏంది? లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఇష్యూ ఆఫ్ ప్లాన్డ్ అడ్రస్ ఇష్యూ ఆఫ్ ప్లాన్డ్ obsolescence. Devices are designed specifically to last a limited amount of time and to be replaced. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ థర్డ్ పార్టీ రిపేర్స్ వల్ల జరుగుతుంది. రైట్ టు రిపేర్ ఏంటంటే ఇట్ కాల్స్ ఫర్ కంపెనీస్ టు మేక్ స్పేర్ పార్ట్స్, టూల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు రిపేర్ డివైజెస్ అవైలబుల్ టు కస్టమర్స్ అండ్ రిపేర్ షాప్స్ టు ఇంక్రీజింగ్ లైఫ్ స్పాన్. రైట్ టు రిపేర్ పోర్టల్ కూడా ఉంది. 2022 లాంచ్ చేసిండ్రు. రిలివెంట్ రిపేర్ అసోసియేటెడ్ ఇన్ఫర్మేషన్. వరల్డ్ ఆడియో వీడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ జరిగింది, వేవ్ సమిట్. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ 2025 ముంబైలో జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఇండియాస్ క్రియేటివ్ ఎకనామీ యాజ్ అ పవర్ఫుల్ డ్రైవర్ ఆఫ్ ఫ్యూచర్ జీడిపి గ్రోత్ అని చెప్పారు. వేవ్ సమిట్ వల్ల చాలా మార్కెట్ పెరగవచ్చు, మేజర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఎకనామీలో మన రోల్ ఉండడానికి. గవర్నమెంట్ ఏం లాంచ్ చేసిందంటే సమిట్ అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఫర్ ద క్రియేటివ్ సెక్టర్. ఇట్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. Ministry of Information Broadcasting in strategic with the FICCI and CII envisioned as National Center of Excellence. Creative economy అంటే ఏం లేదు, is an evolving concept based on the contribution and potential of creative assets to contribute to economic growth and development. మీడియా కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అడ్వర్టైజింగ్ కానీ, మార్కెట్ కానీ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ ఇవన్నీ అన్నట్టు. 2021 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకనామీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్గా పెట్టింది. సో గ్లోబల్ ఇంపార్టెన్స్ అన్నట్టు. $30 billion టు జీడిపి ఉంటుంది. ఎంప్లాయింగ్ 8% ఆఫ్ వర్క్ స్పేస్. క్రియేటివ్ ఎక్స్పోర్ట్స్ ఎక్సీడ్ 11 billion యాన్యువల్లీ. సో IICT లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇది నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేస్తుంది. యానిమేషన్కి, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కాస్మిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ దానికి, ఆర్టిఫిషియల్ రియాలిటీ అవన్నీ చూసుకుంటా అన్నట్టు.